గత వీడియోలో మనం క్లిక్కర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి మొత్తం హార్డ్వేర్ అంతా కూడా మీకు క్షుణ్ణంగా పరిచయం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడానికి ఈ ఎక్విప్మెంట్ అంతటిని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేటువంటిది మీకు చెప్పడం జరుగుతుంది. ముందుగా ఐఎఫ్పిని ఆన్ చేసుకున్నాం. ఐఎఫ్పిని ఆన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చేయవలసినటువంటి పని ఏంటంటే ఆండ్రాయిడ్ బాక్స్ని కనెక్ట్ చేయాలి. ఆండ్రాయిడ్ బాక్స్ని కనెక్ట్ చేయడానికి మీకు ఆల్రెడీ మేము పవర్ కేబుల్స్ రెండు రకాలుగా, అంటే కొన్ని పాఠశాలలకి అడాప్టర్తో పాటు కేబుల్తో ఇచ్చున్నారు, కొన్ని పాఠశాలలకి అడాప్టర్ విడిగా కేబుల్ సెపరేట్గా ఇవ్వడం జరిగింది. ఏదైనా ఒకటే. ఈ అడాప్టర్ని తీసుకొని మనము ఆండ్రాయిడ్ బాక్స్లో పవర్ ఆప్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఇన్సర్ట్ చేసి దీనిని పవర్ కేబుల్కి పెట్టడం జరిగింది. చేయడం ద్వారా ఈ ఆండ్రాయిడ్ బాక్స్ ఆన్ అయింది. సో ఇదైన తర్వాత నెక్స్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే మనము ఈ ఆండ్రాయిడ్ బాక్స్ని ఐఎఫ్పితో అనుసంధానం చేయాలి. ఈ ఆండ్రాయిడ్ బాక్స్ని ఐఎఫ్పితో అనుసంధానం చేయాలంటే ఈ హెచ్డిఎంఐ కేబుల్కి ఒకవైపు ఒక ఎండ్ ఈ ఆండ్రాయిడ్ బాక్స్లోను, రెండవ ఎండ్ ఐఎఫ్పికి ముందర భాగంలో మీకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, లేదా వెనుక భాగంలో కూడా మీకు ఆ పోర్ట్ ఇవ్వడం జరిగింది. మీ అనుకూలతను బట్టి ఎక్కడో దగ్గర దీన్ని ఇన్సర్ట్ చేసుకుంటారు. అదేవిధంగా నెక్స్ట్ మనము టచ్ కేబుల్ తీసుకున్నాము. ఈ టచ్ కేబుల్కి కూడా ఆండ్రాయిడ్ బాక్స్లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆండ్రాయిడ్ బాక్స్లో దీనికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా ఐఎఫ్పికి ముందర భాగంలో ఇవ్వడం ఆప్షన్ ఇచ్చాము, వెనకాతలా ఇచ్చాము. మీ అనుకూలతను బట్టి వీటిని మనము ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అనుకున్నట్లుగా హార్డ్వేర్ అంతా అనుసంధానం చేసాం. ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ బాక్స్కి ఇంటర్నెట్ని ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది నేర్చుకుందాం. సెట్టింగ్స్లోకి వెళ్ళాను, నెట్వర్క్ ఇంటర్నెట్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీరు గమనించినట్లయితే మీ పాఠశాలలో ఏ విధమైనటువంటి ఇంటర్నెట్ ఉందో అది ఇక్కడ కనబడుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఈ ఇంటర్నెట్ని చెక్ చేసుకున్నాను, RUT అనేటువంటిది. దీని పాస్వర్డ్ని క్లిక్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ క్లిక్ చేశాను. సో ఇంటర్నెట్ కనెక్ట్ అయింది. సో ఈ విధంగా ఇంటర్నెట్ను మనము కనెక్ట్ చేసుకోవాలి. అయితే ఇది మనం ఎప్పుడైనా దీన్ని ఒకసారి ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ బాక్స్ మనం ఆపరేట్ చేయాలి అంటే మనం కేవలం ఈ రిమోట్తో మాత్రమే చేయగలం. తర్వాత మనము బ్రౌజర్లోకి వెళ్ళాము. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత మనము ఈ క్లిక్కర్ యొక్క సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేయాలి అంటే మన పోర్టల్లోకి వెళ్తాం. csc.ap.gov.in మనందరికీ పరిచయమే. ఇది మన పోర్టల్. ఇది మనం రెగ్యులర్గా మనం అన్నింటికీ వాడేటువంటి పోర్టల్ ఇది. సో ఇది అందరికీ తెలుసు. మనము దీనిలోకి లాగిన్ అవ్వాల్సిన పని లేదండి. మీరు క్లిక్ చేయగానే మెయిన్ పేజ్లోనే రైట్ టాప్ కార్నర్లో క్లిక్కర్స్ POC స్కూల్స్ యాప్ అని ఉంటుంది. అయితే గతంలో మేము ఈ APKని వాట్సాప్లో పంపడం, లేదా ఒక పెన్ డ్రైవ్లో వేసుకోవడం, దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ ఉన్నాయని డైరెక్ట్గా మీ ఈజీ కోసం ఏం చేసామంటే మేము పోర్టల్లోనే చక్కగా మీకు యాప్ని ఇవ్వడం జరిగింది. వెంటనే మనం ఏం చేస్తామంటే డౌన్లోడ్ చేసాం, క్లిక్ చేసాం డౌన్లోడ్ ఫైల్. సో మనము క్లిక్కర్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హోమ్ స్క్రీన్లో యాప్స్లోకి వెళ్తాము. ఫైల్ బ్రౌజర్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో డౌన్లోడ్స్లో ఉంటుంది. ఇగో డౌన్లోడ్స్లో లీప్ APK ఉంది. దీన్ని డబుల్ క్లిక్ చేసాము. డబుల్ క్లిక్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇన్స్టాల్ క్లిక్ చేసాము, యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఓపెన్ చేద్దాం.
ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చాము. ఇప్పుడు పూర్తిగా మనము హోమ్ స్క్రీన్లోకి వచ్చేసేయాలి. ఇప్పుడు హోమ్ స్క్రీన్లోకి వచ్చేసిన తర్వాత తిరిగి మనం సెట్టింగ్స్లోకి వెళ్తాము. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు జాగ్రత్తగా చూసినట్లయితే దీంట్లో స్పెషల్ యాప్ యాక్సెస్ క్లిక్ చేసాము. దీంట్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే లీప్ క్లిక్కర్ యాప్ నాట్ అలౌడ్ అని ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పర్మిషన్ ఇచ్చాము. పర్మిషన్ ఇచ్చిన తర్వాత వెనక్కి వచ్చాం. సో ఇక్కడతో ఈ క్లిక్కర్ యాప్ అనేటువంటిది ఈ డివైస్లో ఇన్స్టాల్ అయింది.